రోజు నేను మధ్యాహ్నము మరి మన సంఘంలో ఉన్నటువంటి మన జీటీఎస్ చేసినటువంటి సోదరులతో పాటు నేను ఆ యొక్క దుబాయ్కి జీటీఎస్లో గ్రాడ్యుయేషన్ తీసుకుంటున్న వారి ఆ యొక్క కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. సో ఆ ఆర్డినేషన్ సర్వీస్ని చూస్తున్నప్పుడు నాకు నిర్గమకాండము 29వ అధ్యాయమే నాకు గుర్తుకు వస్తూ ఉంది. నిర్గమకాండం 29వ అధ్యాయం నాకు గుర్తుకు వస్తుంది. దాదాపుగా ఆ యొక్క జీటీఎస్లో 5 నుంచి 7 సంవత్సరాలు వాళ్ళు చదివి వారు గ్రాడ్యుయేషన్ తీసుకొని మరి పరిచర్య ఫలానా పరిచర్య కోసం వాళ్ళు ట్రైన్ చేయబడి దానికోసం పంపించబడుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చారు. ఆ సమయంలో చాలామంది వచ్చారు. మరి వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసి వారికి ఆర్డినేషన్ ఇవ్వడం జరిగింది. వారిని ప్రత్యేకపరిచి ఆ పరిచర్య కోసం ప్రత్యేకపరిచి వీరు ఈ పరిచర్య చేయడానికి వీరు అర్హులు అని వారికి సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ప్రియులారా, ఆ యొక్క విషయాన్ని ఆ సంఘటన నేను గమనిస్తున్నప్పుడు నిర్గమకాండం 29వ అధ్యాయంలో కూడా అలాంటి సంఘటనే జరిగింది. ఆ సంఘటన నాకు గుర్తుకొచ్చింది. ఎందుకంటే గుడారంలో పరిచర్య చేయడానికి దేవుడు యాజకులను ఎన్నుకున్నాడు. అయితే అహరోను వంశస్థులను లేవి వంశస్థులను ఎన్నుకున్నాడు కదా. సో ఇక్కడ గమనించినట్లయితే వారిని ఆ యొక్క గుడారంలో పరిచర్య చేయడానికి వాళ్ళని ప్రతిష్ఠించడానికి దేవుడు ఒక కార్యాన్ని, ఒక ఆర్డినేషన్ని ఆయన ఏర్పరిచాడు. దాన్ని ప్రతిష్ఠిత ఒక ఆర్డినేషన్ లేదా ఒక ప్రతిష్ఠిత కార్యక్రమం అనుకోవచ్చు, ఒక ఆర్డినేషన్ సర్వీస్ అని మనము అనుకోవచ్చు. సో ఆ యొక్క ఆర్డినేషన్ సర్వీస్ని ప్రీస్ట్ ఆర్డినేషన్ సర్వీస్, యాజక ప్రతిష్ఠిత కార్యక్రమాన్ని గురించి ఈరోజు మనం నిర్గమకాండం 29వ అధ్యాయంలో మనం చూడబోతున్నామండి. ఈ యాజకులు కూడా దేవుని యొక్క పని కొరకు ఆ యొక్క గుడారంలో పని చేయడానికి ప్రత్యేకింపబడిన వారు. మరి దేవుడు వారిని ఎందుకోసం ప్రత్యేకించాడు? మరి ఆ ఆర్డినేషన్ కార్యక్రమం ఎలా జరిగింది? మరి ఆ కార్యక్రమంలో ఉన్నటువంటి విషయాలు దేని గురించి తెలియజేస్తున్నాయి అనే విషయాన్ని గురించి ఈరోజు మనం ఈ యొక్క అధ్యాయంలో మనం ధ్యానం చేద్దామండి. నిర్గమకాండము 29వ అధ్యాయం 1 నుంచి 46 వచనాలు. నిర్గమకాండము 29వ అధ్యాయము 1 నుంచి 46 వచనాలు చూడండి. ఈ యొక్క అధ్యాయంలో మనం గమనించినట్లయితే హీబ్రూ భాషలో ఈ యొక్క పాత నిబంధన అనేది రాయబడింది. ఈ యొక్క 29వ అధ్యాయము హీబ్రూ భాషలో ఇది ఏ రచన శైలిని గురించి రాయబడిందంటే, ఏ ప్యాటర్న్, ఏ స్ట్రక్చర్ ఉపయోగించారంటే కాయాజం అనేటువంటి ఒక స్ట్రక్చర్ను ఉపయోగించారన్నట్టు. ఈ కాయాజం, హీబ్రూలో కాయాజం అంటే ఏంటనంటే పైన ఒక భాగం ఉంటుంది, కింద ఒక భాగం ఉంటుంది, మధ్యలో ప్రధానమైన భాగం ఉంటుంది. దానిని హీబ్రూ శైలిలో కాయాజం శైలి లేకపోతే రచనా శైలి అని అంటారన్నట్టు. సో దీన్ని అర్థం చేసుకోవాలంటే అర్థం ఏంటంటే, మనకు శాండ్విచ్ ఉంటుంది, బర్గర్ ఉంటుంది కదా. సో బర్గర్లో పైన ఒక బ్రెడ్ ఉంటుంది, కింద ఒక బ్రెడ్ ఉంటుంది, మధ్యలో ఏముంటుంది? బర్గర్ అది చికెన్ అయినా లేదా ఇంకేదైనా మీట్ ఉంటుంది కదా, మధ్యలో మీట్ ఉంటుంది. సో ఆ బర్గర్ కూడా పైన బ్రెడ్ ఇంపార్టెంటే, కింద బ్రెడ్ కూడా ఇంపార్టెంటే, కానీ రెండింటికన్నా ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటిది? మధ్యలో ఉన్నటువంటి మీట్ చాలా ఇంపార్టెంట్ కదా. సో ఈరోజు మనం అధ్యాయంలో చూడబోయేది కూడా పైన చూస్తాం ఇంపార్టెంట్, అది కూడా కింద కూడా ఇంపార్టెంట్ చూస్తుంది, కానీ దాని మధ్యలో ఇంకా చాలా ఇంపార్టెంట్ ఉంది. సో అది కాయాజం స్ట్రక్చర్ అంటారు. ఆ బర్గర్లో ఉన్నటువంటి మీట్ ఆ ప్రాముఖ్యమైనది, అది ఈరోజు మనం దాంట్లో ఈ యొక్క వచన భాగాల్లో మనం చూడబోతున్నామండి. అయితే ఈ యొక్క ఆర్డినేషన్ సర్వీస్, ప్రీస్ట్ ఆర్డినేషన్ సర్వీస్ని దీన్ని మనం చూసినట్లయితే ఈ మధ్యలో ఉన్నటువంటి భాగం ఏంటంటే అర్పణలు, బలులు. పైన ఒక బ్రెడ్, కింద ఒక బ్రెడ్, మధ్యలో మీట్ కదా. ఆ మీట్ ఏంటంటే బలులు, అర్పణలు. ఈ బలులు, అర్పణలు ఈ యొక్క యాజక ప్రతిష్ఠిత సర్వీస్లో, కార్యక్రమంలో దేవుడు ఈ బలులను ఎందుకు చేయమని ఆజ్ఞాపించాడు? అసలు బలులు చేయడానికి కారణం ఏంటి? ఈ బలులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఈరోజు వాక్యంలో మనం చూడబోతున్నామండి. నిర్గమకాండం 29వ అధ్యాయం 1 నుంచి 46 వచనంలో మనం చూసినట్లయితే బులెటిన్లో లాస్ట్ పేజీ మీరు చూస్తే, మీకు ఇవ్వబడిన బులెటిన్లో లాస్ట్ పేజీలో మీరు చూస్తే అక్కడ మీకు అవుట్లైన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది, సెర్మన్ ఏమేమి చెప్తున్నాం ప్రసంగంలో అనేది. సో ఇక్కడ చూసినట్లయితే మనము ఈ యొక్క అంశం దేవుని పనికి ప్రత్యేకింపబడడం అనేటువంటి అంశాన్ని ఈ యొక్క విషయంలో చూడబోతున్నాం. దాంట్లో 3 ప్రధానమైన అంశాలు చూడబోతున్నామండి. మొదటిగా యాజకులుగా ప్రతిష్ఠించుటకు సిద్ధపాటు, అది 1 నుంచి 9 వచనాలు చూడబోతున్నాం. రెండవదిగా 10వ వచనం నుంచి 42 వచనాల వరకు యాజకునిగా ప్రతిష్ఠించడానికి కావలసిన బలులు, అవి మనం 2వ భాగంలో చూడబోతున్నాం. 3వ భాగంలో
యాజకులను ప్రతిష్ఠించడానికి కారణం అనేది 43 నుంచి 46 వచనాల వరకు మనం చూడబోతున్నాం. మొదటిగా యాజకులుగా ప్రతిష్ఠించుటకు సిద్ధపాటు అనేది మనం చూడబోతున్నాం. 1 నుంచి 9 వచనాల వరకు ఈ విధంగా ఉంది. వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యం ఏదనగా, ఒక కోడెదూడను, కలంకము లేని 2 పొట్టేళ్లను, పొంగని రొట్టెను, పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను, పొంగనివై నూనె పూసిన పలచని పడములను తీసుకొనుము. గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి ఆ గంపను, ఆ కోడెను, ఆ 2 పొట్టేళ్లను తీసుకొని రావలెను. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము దగ్గరికి తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి ఆ వస్త్రములను తీసుకొని చొక్కాయిని, ఏఫోదు నిలువుటంగిని, ఏఫోదును పతకమును అహరోనుకు ధరింపజేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటముంచి అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతనిని అభిషేకింపవలెను. మరియు నీవు అతని కుమారులను సమీపింపజేసి వారికి చొక్కాయిలను తొడిగింపవలెను. అహరోనుకును అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుల్లాయిలను వేయింపవలెను. నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వము వారికగును. అహరోనును అతని కుమారులను అలాగున ప్రతిష్ఠింపవలెను అనే విషయాన్ని ఈ వచనాల్లో మనం చూస్తుంటామండి. చూడండి, దీంట్లో మనం గమనించినట్లయితే ఈ యొక్క మొదటి వచనం ఏ పదంతో ప్రారంభమైందండి? వారు అనేటువంటి పదంతో ప్రారంభమైంది. వారు అంటే ఎవరు? అంటే ఇంతకన్నా ముందు 28వ అధ్యాయంలో ఎవరి గురించి మనం విన్నాం? యాజకుల గురించి విన్నాం కదా. యాజకుల గురించి మనం విన్నాం. ఇక్కడ వారు అంటే ఎవరంటే అహరోను, అతని యొక్క కుమారులు అనే విషయాన్ని మనము గమనిస్తుంటాం. అంటే వీరు పరిశుద్ధులైన దేవుని యొక్క సేవకు, యాజక సేవకు వారు ప్రత్యేకింపబడిన వారు, పిలువబడిన వారు అనే విషయాన్ని చూస్తుంటాం. అంటే పరిశుద్ధులైన దేవుని దగ్గరకు సేవ చేయడానికి వీరు పిలువబడిన వారు. అంటే పరిశుద్ధులైన దేవుని దగ్గర సేవ చేయాలంటే పాపి అయిన వ్యక్తి ఆ పరిశుద్ధులైన దేవుని దగ్గరికి వెళ్ళి సేవ చేయగలుగుతాడా? చేయలేడు. మరి ఇప్పుడు ఏంటి అంటే ఈ వ్యక్తి కూడా పరిశుద్ధుడు కావాలి కదా. ఈ వ్యక్తి కూడా మరి పాపాలు పోవాలి. అది ఎలా అంటే మనం గడిచిన వారంలో చూసాం. ఏంటి, మొదటగా యాజకుడు ఏం చేస్తాడు? తన యొక్క పాపాల కోసం తాను మొదటిగా బలి అర్పిస్తాడు. తాను బలి అర్పించిన తర్వాత అతడు ఏం చేస్తాడండి? అతడు తన పాప బలి అర్పించిన తర్వాత అప్పుడు లోపలికి వెళ్తాడు కదా. అప్పుడు లోపలికి వెళ్తాడు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే పరిశుద్ధులైన దేవునికి యాజకత్వం చేయాలంటే యాజకులు కూడా పరిశుద్ధులై ఉండాలి. మరి వారు పరిశుద్ధులై ఉండాలంటే ఏం చేయాలి అంటే ఈరోజు ఈ ప్రతిష్ఠిత కార్యక్రమంలో ఇంకా మిగతా విషయాలు కూడా మనం చూడబోతున్నాం. వాళ్ళు పరిశుద్ధులుగా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని గురించి. సో మనం ఇక్కడ గమనించినట్లయితే గడిచిన వారంలో యాజకులు ధరించాల్సినటువంటి ప్రతిష్ఠితమైన వస్త్రాల గురించి మనం చూసాం కదా. యాజక వస్త్రాల గురించి గడిచిన వారంలో మనం చూసాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యాజకులుగా ఉండబోతున్నటువంటి వారిని ప్రతిష్ఠించాల్సినటువంటి విధానం ఏంటి అనేది ఈ వచనంలో చూస్తాం. చూడండి, ఈ వచనంలో మనం చూస్తే 2వ వచనంలో మనం చూస్తే ఒక కోడెదూడను, కలంకము లేని 2 పొట్టేళ్లను, పొంగని రొట్టెను, పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను, పొంగనివై నూనె పూసిన పలచని అప్పడములను తీసుకొనుము అని చెప్తున్నాడు. చూడండి, కలంకము లేని 2 పొట్టేలను ఎందుకు తీసుకొని రమ్మన్నాడు? పులియని లేదా పొంగని రొట్టెలను ఎందుకు సిద్ధపరచమన్నాడు అంటే ప్రియులారా, ఇవన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉండడానికి. ఎందుకు ముందుగానే పర్టికులర్గా నిర్దోషమైనది మరి పులియనిది అని ఎందుకు పాత నిబంధనలో పర్టికులర్గా ఎందుకు చెప్పారంటే ఇది కొత్త నిబంధనలో వాడబడింది. నిర్దోషమైన గొర్రెపిల్ల, ఆయననే నిజమైన ఆహారము, నిజమైన రొట్టె, ఈజ్ ట్రూ బ్రెడ్ కదా. నిజమైన ఆహారం అయి ఉన్నాడు, జీవాహారం అయి ఉన్నాడు ఆయన కదా. కాబట్టి ఆయనకు సాదృశ్యంగా ఇవి ఉండాలంటే, ఆయనకు గుర్తుగా ఇవి ఉండాలంటే ఇవి ఖచ్చితంగా నిర్దోషమై ఉండాలి, మంచివై ఉండాలి. అందుకనే ముందుగా ఇవన్నీ కూడా మనం చూసాం కదా. మనం హెబ్రీ రాసిన పత్రికలో ఈ గుడారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క పదార్థము దేనికి ఛాయగా ఉన్నది?
పరలోక రాజ్యం విషయం గురించి ఛాయగా ఉన్నాయి. ఛాయగా ఉండాలంటే, దాన్ని గుర్తుగా నీడగా ఉండాలంటే ఇవి కూడా పరిశుద్ధంగా ఉండాలి, చాలా పర్టికులర్గా మంచిగా ఉండాలి కదా. అందుకని నిర్దోషమైన గొర్రెపిల్లగా ఉండాలి, పులియని రొట్టె అయి ఉండాలి అనే విషయాన్ని పర్టికులర్గా అక్కడ ఆజ్ఞాపించడం మనం చూస్తుంటాం. అదేవిధంగా మనం ఇక్కడ ఈ వచనాల్లో చూస్తే ఈ యొక్క అహరోను అతని కుమారులను వాళ్ళు ఏం చేశారంట, 4వ వచనంలో నీళ్ళతో వారికి స్నానము చేయించారంట. స్నానం చేయిస్తారు, నీళ్ళతో వారికి స్నానము చేయిస్తారంట. సో ఇక్కడ మనం గమనించినట్లయితే నీళ్ళతో కడగబడడం అనేది బైబిల్లో మనం చూసినట్లయితే అది ఒక శుద్ధీకరణ ఆచారం, అంటే పవిత్రపరచడం, ఒక ప్రత్యేకపరచడానికి నీళ్ళతో మొదటిగా స్నానం చేసేవాళ్ళు అన్నట్టు. అందుకనే బాప్తిసం ఇచ్చి యోహాను కూడా ఆయన ఏం చేశాడు, పాపక్షమాపణ నిమిత్తము నీటితో ఆయన వారికి బాప్తిసం ఇచ్చాడు. అంటే నీళ్లు అనేది పాప క్షమాపణకు గుర్తుగా, శుద్ధీకరణకు సాదృశ్యంగా ఉంటాయి. అందుకనే నీళ్లతో వారికి బాప్తిసం ఇవ్వడం మనము గమనిస్తూ ఉంటాం. అయితే మొదటిగా మనం చూసినట్లయితే మొదటిగా అహరోను, ఆయన తర్వాత తన కుమారులు ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర నీళ్లతో వారికి స్నానం చేయించేదని మనం ఇక్కడ చూస్తాం. అంత మాత్రమే కాదు, ఇంకొకటి ఉంది, ఏంటి, నూనె కూడా కదా, వాళ్ళకి నూనె కూడా పూయడం అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. ఇక్కడ నూనె ద్వారా నూనెతో అభిషేకించడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అంటే తలపైన నూనె పోసి అభిషేకించడం అనేది కూడా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. బైబిల్లో చూడండి, నూనె పోసి అభిషేకించడం ఇంకెక్కడ చూస్తుంటాం మనం బైబిల్లో? దావీదుకు చూస్తుంటాం కదా. ఇంకెక్కడ చూస్తుంటాం? ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ కూడా చూస్తుంటాం. ఇంకెక్కడ చూస్తుంటాము కదా. నూనెతో అభిషేకించడం అనేది మనం చాలా చోట్ల బైబిల్లో సౌలు విషయంలో ఇంకా చాలా విషయాలలో మనము నూనెతో అభిషేకించడం అనే విషయాన్ని గురించి మనం చూస్తుంటాం. అంటే నూనెతో అభిషేకించడం అనేది ఎందుకు అంటే, నూనె అనేది సాధారణంగా బైబిల్లో పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది, ఒక శక్తికి సాదృశ్యంగా ఉంది. సో ఇక్కడ ఏంటనంటే ఈ యొక్క నూనెతో అభిషేకించడం ద్వారా వీరిని ఒక శక్తితో, వీరిని ఒక ప్రత్యేకమైన పనికి ప్రత్యేకపరుస్తున్నాము అని తెలియజేయడానికి ఈ అభిషేకం అనేది చేసేవారండి. అంటే ఒక ప్రత్యేకమైన పని కొరకు వారిని ప్రత్యేకించడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే వారు ఈ యొక్క నూనెతో అభిషేకించడం ద్వారా వారు శక్తి పొంది ఆ ప్రత్యేకమైన పని చేయడానికి వారు ముందుంటారంటండి. వాళ్ళు ఒక శక్తి పొంది ఆ ప్రత్యేకమైనటువంటి పనిని వాళ్ళు చేస్తారంట. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ వచనాలలో అభిషేకం అనేటువంటి మాట, లేకపోతే అభిషేక్తుడు అనే మాట మనం ఎక్కడ చూస్తుంటాం? ఇంకా అభిషేకం అనేటువంటి మాటలు ఇంకా నూతన నిబంధనలు ఎక్కడ చూస్తుంటాం? అభిషేక్తుడు అనే మాట ఎవరికి వాడబడింది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వాడబడింది కదా. సో అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అభిషేక్తుడు. క్రీస్తు అంటే అభిషేక్తుడు అంటే అర్థం ఏంటి అంటే ఆయన కూడా ప్రత్యేకింపబడిన వాడు అని అర్థం. అసలు అభిషేకం అనేటువంటి కార్యక్రమమే పాత నిబంధనలో అయినా కొత్త నిబంధనలో అయినా అర్థం ఏంటంటే, అభిషేకింపబడడం అంటే ప్రత్యేకింపబడడం, ఒక ప్రత్యేకమైన పని కొరకు ప్రత్యేకింపబడడం. క్రీస్తు అంటే అభిషేక్తుడు అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి మనందరినీ కూడా రక్షించడానికి ఆయన ప్రత్యేకింపబడిన వాడు అని అర్థం కదా. సో ఇక్కడే కూడా యాజకులను అభిషేకించే వాళ్ళు అంటే వారిని ఒక ప్రత్యేకమైన పని కొరకు వారిని అభిషేకించేవారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17 నుంచి 19 వచనాల వరకు ఈ విధంగా ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠిత చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠిత చేసుకొనుచున్నాను. చూడండి, ఈ ప్రతిష్ఠించడం, ఈ ప్రతిష్ఠిత అనేది ఇక్కడ మనం చూస్తుంటాం. ఈ మాటలు ఎవరు పలికారండి? ఈ అధ్యాయంలో 17వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కదా. ఆయన ఏమంటున్నాడు? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము అని అంటున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క యాజకులని ఇక్కడ ఏ విధంగా ప్రతిష్ఠిత చేశారు? స్నానం చేయించి, వాళ్ళకు నూనెతో అభిషేకం చేయించి, వస్త్రములను ఇచ్చి, మేకలను కోడెలను వధించి, ఇదంతా అభిషేక కార్యక్రమం అలా జరిగింది. కానీ ఇప్పుడు నూతన నిబంధనలో క్రీస్తు యొక్క త్యాగాన్ని బట్టి మనం ఏ విధంగా ప్రతిష్ఠిత చేయబడుతున్నామంటే ఏ విధంగా ఉంది అక్కడ? నీ వాక్యమే సత్యము, సత్యమందు వారిని
ప్రతిష్ఠ చేయము అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనం ప్రార్థన చేస్తున్నారు మన కోసం. అంటే దేవుడు ఇప్పుడు ఈరోజు మనల్ని తన వాక్యం ద్వారా తన పని కొరకు ప్రతిష్ఠిస్తున్నాడు. వాక్యం ద్వారా మనల్ని అందరినీ తన పని కొరకు ప్రత్యేకపరుస్తున్నాడు. మనకిప్పుడు ఆ కార్యక్రమం అవసరం లేదండి. ఆ బలులు ఇవ్వడము, లేకపోతే ఆ స్నానాలు చేయించడము, నూనె పూసి రాయడం అవంతా అవసరం లేదు. ఇప్పుడు వాక్యాన్ని చదివితే, వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను మనం గ్రహించితే మనము దేవుని యొక్క పని కొరకు ప్రత్యేకింపబడతాం. ఆ ప్రతిష్ఠతని మనము పొందుకుంటామండి. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను అని అంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కూడా మనము సత్యమందు ప్రతిష్ఠిత కావడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారంట? ఆయన మన కొరకు ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. అంటే ఆయన మన కొరకు ఆయన తనను ప్రత్యేకపరుచుకున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటామండి. సో ఇక్కడ ఈ నిర్గమకాండంలో ప్రతిష్ఠిత చేయడానికి చాలా కార్యక్రమాలు జరిగాయి. కానీ నూతన నిబంధనలో వాక్యం ద్వారానే మనం ప్రతిష్ఠించబడతాము అనే విషయాన్ని మనం చూస్తుంటాం. 1 కొరింథీ 6వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే ఈ విధంగా ఉంది. 1 కొరింథీ 6వ అధ్యాయం 11వ వచనంలో, మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడిరి అని అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఆత్మయందు మీరు కడగబడి అంటున్నాడు. ఇక్కడ యాజకులను దేనితో కడిగారు? నీటితో కడిగారు. కానీ ఇప్పుడు మనం ఇక్కడ ఆత్మ ద్వారా కడగబడి, చూసారా, మనము నూతన నిబంధనలో మనకి ఎలాంటి గొప్ప సత్యాలను దేవుడు మనకు అనుగ్రహించాడో. అంటే ఆత్మ ద్వారా దేవుడు మనను కడుగుతూ తన ప్రభు యొక్క పరిచర్య కొరకు ఆయన మనం ప్రతిష్ఠిస్తున్నాడు. దేవుని కోసం పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఆయన మనం తీర్చిదిద్దుతున్నాడు అండి. యాజకులకు ఏ విధంగానైతే నీళ్లతో మొదట స్నానం చేయించారో అదేవిధంగా దేవుడు మన ఆత్మ ద్వారా ఆయన మనను కడుగుతున్నాడు, పవిత్రపరుస్తున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటామండి. ఇది మనము మొదటి విషయం చూస్తుంటాం. రెండవ విషయం చూడండి, యాజకునిగా ప్రతిష్ఠించడానికి కావలసిన బలులు. యాజకునిగా ప్రతిష్ఠించడానికి కావలసిన బలులు 10 నుంచి 42 వచనాలు. 10 నుంచి 42 వచనాలు చూడండి. 10వ వచనం ఎవరైనా చదవండి. 10వ వచనం 10 నుంచి 14 వచనం చదవండి ఎవరైనా. ప్రత్యక్ష గుడారం ఎదుటకి ఆ కోడెను తెప్పింపవలెను. అహరోనును అతని కుమారులను కోడె తల మీద తమ చేతులు ఉంచగా ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను. ఆ కోడె రక్తంలో కొంచెం తీసుకొని నీ వేళ్లతో బలిపీఠం కొమ్ముల మీద చమిరి ఆ రక్తశేషమంతయు బలిపీఠం మడుగున పోయవలెను. మరియు అంతరములను కప్పుకొని కొవ్వంతటిని కాళేజాము మీద వాపును 2 మూత్ర గ్రంథులను వాటి మీద క్రొవ్వును నీళ్లు తీసి బలిపీఠం మీద దహింపవలెను. కోడె మాంసమును దాని చర్మమును దాని పేడను పాలెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను. అది పాప పరిహార్థమైన బలి. చూడండి, ఈ యాజకునిగా ప్రతిష్ఠించడానికి కావాల్సినటువంటి బలులలో 4 రకాల బలులను చూడబోతున్నామండి. 4 రకాలైన బలులు. దానిలో మొదటి బలి ఏంటనంటే పాప పరిహారార్థ బలి. ఏంటండి? పాప పరిహారార్థ బలి. అది 10 నుంచి 14 వచనాలు చూస్తుంటాం. అయితే ఈ యొక్క పాప పరిహారార్థ బలి ఎలా జరుగుతుందంటే, ఒక కోడెని తీసుకొని ఆ కోడె మీద చేతులు పెట్టడం. అంటే ఈ చేతులు పెట్టేటువంటి కార్యక్రమం అనేది దేన్ని తెలియజేస్తుందంటే సబ్స్టిట్యూషన్ గురించి తెలియజేస్తుంది. అంటే ప్రతినిధి గురించి తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ యొక్క యాజకులు ఆ కోడె మీద చేతులు పెట్టినప్పుడు ఏమవుతుందంటే వారి యొక్క పాపం ఆ యొక్క ఘోర పోటెల మీద ఆపాదించబడుతుంది. కాబట్టి ఇప్పుడు వీరు చనిపోవాలి వారి యొక్క పాపాన్ని బట్టి. కానీ వారికి బదులు ఇప్పుడు ఎవరు చనిపోతుంది? పొట్టేలు చనిపోతుంది కదా. కాబట్టి ఈ యొక్క చేతులు పెట్టడం అనేది, ఆపాదించడం అనేది ఆ యొక్క సబ్స్టిట్యూషన్, అటోన్మెంట్, లేకపోతే ఈ యొక్క ప్రతినిధిగా చేసేటువంటి ప్రాయశ్చిత్త పనిని గురించి ఈ యొక్క విషయం అనేది మనకు తెలియజేస్తుందండి. చూడండి, 13వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఆ పొట్టేలు యొక్క ఆంత్రములను, కొవ్వు, కలేజమును, మూత్ర గ్రంథులను అన్నిటిని కూడా బలిపీఠం మీద దహించాలి. ఎందుకు అంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ యొక్క అవయవములు అనేవి ఒక జీవి యొక్క ఆయువు, అంటే ఒక జంతువు యొక్క జీవాన్ని గురించి తెలియజేసేవి. కాబట్టి వాటిని దహన బలిపీఠం మీద వాటిని అర్పించాలి, బలిపీఠం మీద వాటిని
అర్పించాలి అని చూస్తుంటాం. కానీ ఆ కోడ యొక్క మాంసమును, దాని యొక్క చర్మమును, దాని యొక్క పేడను ఏం చేయాలి? పాలెమునకు వెలుపల అగ్నితో కాల్చివేయాలి. ఇవి బయట వస్తువులు అనేవి, ఇవి మాంసము కానీ, చర్మము కానీ, పేడ కానీ, ఇవి పాపమునకు సాదృశ్యంగా ఉన్నాయి. అందుకనే వాటిని పాలెము వెలుపల అగ్నితో వాటిని కాల్చమని చెప్పారు. అందుకని ఇవి సాదృశ్యంగా ఉన్నాయి దానికి. అయితే ఇక్కడ ఒక అమూల్యమైనటువంటి విషయం ఏంటంటే, చూడండి, ఈ యొక్క వచనాల్లో మనం గమనిస్తే 14వ వచనంలో ఎక్కడ కాల్చమని ఉందండి? దాని పేరును పాలెమునకు వెలుపల అగ్నితో కాల్చవలనుంది. పాలెమునకు వెలుపల. ఈ పాలెమునకు వెలుపల అనేటువంటి మాట మనం ఎక్కడ చూస్తుంటామండి? మళ్ళీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో చూస్తుంటాం కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 12వ వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11 నుంచి 12వ వచనం వరకు ఏమనుంది? వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడెనో ఆ పశువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. చూడండి, గవిని వెలుపట అంటే పాలెము వెలుపట, పట్టణపు చివరన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకు శ్రమ పొందారండి. చూడండి, ఆయన నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లగా, మన పాపములను మోసుకొని వెళ్ళేటువంటి గొర్రెపిల్లగా ఆయన యెరూషలేము పట్టణపు చివరన ఆయనను సిలువ వేశారండి. నిజముగా చూసినట్లయితే ఈ యొక్క పాత నిబంధనలో చెప్పబడినటువంటి నిర్దోషమైన గొర్రెపిల్లకి ప్రతిదీ కూడా లిటరల్గా ప్రతిదీ కూడా క్రీస్తు ఆయన నెరవేర్చాడండి తన యొక్క జీవితం ద్వారా. ఆయనను సిలువను మోసుకొని వెళ్ళి ఆ పట్టణము చివరన చాలా కిలోమీటర్లు నడిచి సిలువను ఎత్తుకొని వెళ్ళాడు. ఆయన ఎత్తుకొని వెళ్ళిన తర్వాత ఆ పట్టణము చివరన ఆయనను సిలువ వేశారు. ఒక నిర్దోషమైన గొర్రెపిల్లగా పట్టణపు వెలుపల బయట ఆయన మన కోసం మరణించాడండి. నిజముగా నీవు నేను నూతన యెరూషలేములో ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భౌతిక యెరూషలేము చివరన ఆయన మన కోసం మరణించాడండి. నీవు నేను పరిశుద్ధులుగా కావడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక నిర్దోషమైనటువంటి గొర్రె అయినప్పటికీ మన చేతులు ఆ నిర్దోషమైన గొర్రె మీద ఆపాదించడం ద్వారా మన పాపాలు ఆ గొర్రె మీదకి ఆపాదించబడ్డాయి. మన పాపాల కొరకు ఆ యొక్క నిర్దోషమైన గొర్రె పిల్ల అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకు ఆయన మరణించాడు. మన పాపాలు ఆయనకు ఆపాదించబడ్డాయి, ఆయన పరిశుద్ధత మనకు ఆపాదించబడింది. ప్రియులారా, అంత గొప్ప కార్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకు చేశారండి. నిజంగా ఈ యొక్క ప్రాయశ్చిత్త బలి లేకపోతే చాలా కష్టమయ్యేదండి. చాలా మన జీవితంలో ఎలాంటి నిరీక్షణ లేకుండా ఉండేదండి. ఫర్ ఎగ్జాంపుల్, అనుకోకుండా ఏదైనా ఒకటి యాక్సిడెంట్ అయింది అనుకోండి. మనం వెళుతున్నప్పుడు అనుకోకుండా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంకా వేరే పెనాల్టీ ఏం లేదండి, డైరెక్ట్ మరణ శిక్షనే అని ఉందనుకోండి. ఎలా ఉంటుంది మనకి? మనం అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ చేసినావు కాబట్టి నీకు మరణ శిక్షనే అని ఉందనుకోండి. ఇంకా వేరే ఎంత డబ్బులు ఇచ్చినా ఒప్పుకోము, లేకపోతే ఇంకా నువ్వు జీవితాంతం జీవిత ఖైదీగా ఉన్నా ఒప్పుకోము, మరణ శిక్షే అని ఉందనుకోండి చట్టం. అలా అసలు మనకు ఎలాంటి నిరీక్షణ లేకుండా ఒక వేదన, ఒక బాధ ఉంటుంది. కానీ అదే సంఘటనలో అదే సందర్భంలో వారి కుటుంబం వాళ్ళు వచ్చి, లేదు మాకు పరిహారంగా ఒక 50,000 కడితే సరిపోతుంది, నీ యొక్క పరిహారంగా నువ్వు వెళ్ళిపోవచ్చు, నువ్వు జైల్లో ఉన్న అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు అని ఒక పరిహారం చేయడానికి ఒక అవకాశం ఉంటే అది ఎంత సంతోషాన్ని ఇస్తుంది మనకి, ఎంత నిరీక్షణ ఇస్తుంది కదా. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అమ్మో, చచ్చిపోలేను కదా, డబ్బులు పోయినాయి, మరణ శిక్ష అయితే బలేదు కదా అని సంతోషం ఉంటుంది. కానీ ఒక్కసారి ఇమాజిన్ చేయండి, మన పాపాలకు కూడా ప్రాయశ్చిత్తం లేకపోతే, మన పాపంలో కూడా వెల చెల్లించడానికి లేకపోతే ఎలా ఉండేది? మనం పాపులం, ఇంకా వేరే ఆప్షన్ లేదు. డబ్బులు ఇచ్చిన పని కాదు, పేరు ప్రఖ్యాతితో పని కాదు, ఇంకా ఏ విషయంతో నీ పని కాదు, నువ్వు పాపివి, నరకమే అనే డైరెక్ట్ మార్గమే ఉందనుకోండి. అసలు ఈ లోకంలో మనం ఎట్లా బ్రతుకుతాం ఇప్పుడు? ఇంకా ఎన్ని రోజులులే, కొన్ని రోజులు బతుకుతా, తర్వాత నరకమే కదా పోయేది అని అనుకుంటాం కదా. ఎలాంటి నిరీక్షణ ఉండదు.
ఈ ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి విషయాలు కూడా మనకు సంతోషాన్ని ఇవ్వవు. అన్నం తిన్నా లేకపోతే ఇంకా సౌకర్యవంతమైన జీవితాన్ని బ్రతికినా అనిపిస్తుంది, గుర్తుకొస్తే అబ్బా ఏం ప్రయోజనం, చనిపోతే మళ్ళీ నరకమే కదా, నేను పాపిని కదా అనే ఒక వేదన, ఒక బాధ ఉంటుంది. కానీ ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అలా మనం వదిలిపెట్టలేదండి. మనందరి కోసం ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. పాప ప్రాయచిత్తం కోసం ఒక మార్గాన్ని ఆయనే చేశాడండి. ఆ నిర్దోషమైన పరిశుద్ధమైన దేవాతి దేవుడే ఈ లోకంలోనికి పరిశుద్ధునిగా వచ్చి నీ కొరకు నా కొరకు పరిశుద్ధమైన జీవితాన్ని బ్రతికి మన స్థానంలో మన కొరకు మరణించాడు. మనందరి పాపాల కొరకు ఆ ప్రాయచిత్తాన్ని ఆయన చేశాడండి. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ పరలోక రాజ్యాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడండి. నిజముగా ఆ గొప్ప కృప లేకపోతే అసలు మనం ఏమై ఉండేవాళ్ళమో, ఎలాంటి స్థితిలో ఉండేవాళ్ళమో. కానీ దేవుడైతే నిజముగా ఒక ప్రాయచిత్తాన్ని మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజముగా దాన్ని బట్టి మనం ప్రభుని స్తుతించాలండి. ఇది మొదటి బలి. రెండవ బలి మనం చూసినట్లయితే దహన బలి. చూడండి 15 నుంచి 18 వచనాలు. 15 నుంచి 18 వచనాలు చూస్తే ఈ విధంగా ఉన్నాయి. చదవండి ఎవరైనా 15 నుంచి 18. ఆ పొట్టేళ్లలో ఒకదాన్ని తీసుకోవాలి. అహరోను అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచగా నీవు ఆ పొట్టేలను వధించి దాని రక్తం తీసి బలిపీఠం చుట్టూ దాన్ని ప్రోక్షింపవలెను. అంతటా నీవు ఆ పొట్టేళ్లను దాని అవయవమును దేనికి అది విడదీసి దాని అంతరములను దాని కాళ్ళను కడిగి దాని అవయవములతోనూ తలతోనూ చేర్చి బలిపీఠం మీద ఆ పొట్టేళ్ళంతయు దహింపవలెను. అది యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే మళ్ళీ చేతులు ఉంచడం అనేది మనం చూస్తుంటాం. అంటే చేతులు ఉంచడం అనేది ప్రతినిధిగా మనకు బదులు గొర్రెపిల్ల బలి కాబోతుంది, పొట్టేలు బలి కాబోతుందని మనం ఇక్కడ సాదృశ్యంగా మనం అక్కడ చూస్తుంటామండి. అయితే మనం చూసినట్లయితే ఆ పొట్టేల్లో ఉన్నటువంటి అన్ని అవయవములను ఏది మిగల్చకుండా బలిపీఠం మీద దహించాలి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. చూడండి, ఇది ఇక్కడ అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అని ఇక్కడ మనం రాయబడి ఉంది. చూడండి, ఈ యొక్క పొట్టేలు అంటే ఇది రెండు పొట్టేళ్ళు, ఇది రెండో పొట్టేలు అన్నట్టు. అయితే మనం చూసినట్లయితే ఈ వచన భాగాల్లో దేవునికి యెహోవాకి ఇంపైన సువాసన అంటే మరి దేవునికి ముక్కు ఉందా? ఆయన ఇక్కడ మనం బలులు అర్పిస్తే ఆయన ఇది నా యొక్క సువాసన గల హోమము అని ఆయన తన ముక్కు ద్వారా ఆయన పీల్చుకుంటూ ఇది నాకు ఇష్టము అని అనుకుంటున్నాడా? అది కాదండి. ఇది వేరే విధంగా ఆంథ్రోమోఫిజం అంటే ఒక సాదృశ్యపూర్వకంగా రాయబడింది. ఇది ఏంటనంటే దేవుడు తన ఇంపైన సువాసనగా ఉంది అంటే అర్థం ఏంటంటే ఆయన దృష్టికి అంగీకారంగా ఉంది అని అర్థం. ఓకేనా? ఆయన దృష్టికి అంగీకారంగా ఉంది. ఎందుకు అంగీకారంగా ఉంది అంటే ఈ యొక్క పాపాలు క్షమించబడడానికి వేరే మార్గం లేనప్పుడు దేవుడు ఈ యొక్క బలుల వ్యవస్థను పెట్టాడు. కాబట్టి ఈ యొక్క బలులు ఇవ్వడం ద్వారా దేవుడు అంగీకరింపబడతాడు. కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఇంతవరకు మనం చూస్తే ఏ బలి కూడా పాపాన్ని తీసివేయలేదు. ఇంతవరకు ఏ బలుల ద్వారా కూడా పాపం తీసివేయబడలేదు. అది పాత నిబంధనలైనా కొత్త నిబంధనలైనా ఈ బలులన్నీ కూడా కేవలం ఛాయగా ఉన్నాయి, సాదృశ్యంగా ఉన్నాయి. కానీ ఏ బలి కూడా పాపాన్ని తీసివేయదు కదా. మరి ఎందుకు దేవుడు వాటిని నియమించాడు అంటే అవి రాబోతున్నటువంటి క్రీస్తుకు సాదృశ్యంగా ఉండడానికి దేవుడు వాటిని నియమించాడు. రండి, సో దహన బలి అనేటువంటి మాట మనం చూసినట్లయితే ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఆపాదించబడింది. యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనం చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనం చూస్తే ఆయన శిష్యులు నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని రాయబడినట్టు జ్ఞాపకము చేసుకొనిరి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. చూడండి, భక్షించుచున్నది అనేటువంటి లిటరల్గా హీబ్రూలో మనం చూసినట్లయితే దహన పీఠం మీద కాల్చబడుచున్నది, దహనం అవుతున్నది అని అర్థం. సో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన సంఘం పట్ల ఆయన ఎంతో ఆసక్తిని కలిగి ఉన్నాడండి. ఆయన ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని అంటున్నాడు. అంటే ఈ యొక్క బలిపీఠము, ఈ యొక్క బలి అర్పణ, ఆ యొక్క టర్మినాలజీ, ఆ యొక్క పదాలని ఆయన ఇక్కడ వాడడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. 1 పేతురు 2:5లో మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంది. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును
సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చూడండి, గొర్రెల యొక్క మేకల యొక్క బలులను బట్టి ఎప్పుడు కూడా పాప క్షమాపణ జరగదు. కానీ ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించడం. భౌతికమైన పశువులు జంతువుల బలులు కాదండి. ఏం అర్పణలు అండి? ఇక్కడ ఆత్మ సంబంధమైన బలులను అర్పించడం అనేది మనము చూస్తుంటాం. ఇప్పుడు యాజకులుగా, నూతన నిబంధనలో ఉన్నటువంటి మనమందరం యాజకులుగా ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించడానికి మనం పిలువబడ్డామండి. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైనటువంటి బలి అని మనం వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం హృదయం ద్వారా, హృదయపూర్వకంగా మనము దేవునికి బలులను అర్పించవచ్చు అనే విషయాన్ని మనం చూస్తుంటామండి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ విధంగా మనం బలులు అర్పించవచ్చు దేవునికి అంటే, త్యాగపూరితంగా, హృదయపూర్వకంగా మనం దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, కష్టాల్లోనైనా, బాధల్లోనైనా, నిందల్లోనైనా, అవమానాల్లోనైనా దేవుని యందు విశ్వాసం ఉంచి మన హృదయము దేవునితో ఆనందించడం ద్వారా మనం దేవునికి బలియాగము చేసిన వారముగా అవుతాం, బలులు అర్పించిన వారముగా అవుతాం. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించడం ద్వారా మనము బలియాగము చేసిన వారంగా అవుతాం, మనము యాగములు చేసిన వారంగా అవుతాం. పిల్లలు, ఈరోజు యాగము చేయాలంటే, బలులు చేయాలంటే గొర్రెలను, మేకలను కొని వాటిని చర్చ్ బిల్డింగ్ దగ్గర బలి చేయడం అవసరం లేదండి. మనం ఏం చేయాలంటే వాక్యానికి విధేయత చూపించడం ద్వారా మనము బలులు అర్పించవచ్చు, యాగాలు మనం చేయవచ్చు. అర్థమవుతుందా? సో ఈ విధంగా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించడం ద్వారా మనము ఈ యొక్క బలిని మనం అర్పించవచ్చండి. ఎందుకంటే మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసం ఏమని ప్రార్థన చేశారు? సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము అంటున్నాడు కదా. ఆ సత్యాన్ని మనం పాటించడం ద్వారా ఆయనకు బలిగా, అంటే ఆ దేవునికి బలులను, అర్పణలను అర్పించవచ్చు కదా. సో ఆ విషయాన్ని మనం రెండవ విషయం చూస్తుంటాం. మూడవ విషయం చూడండి, మూడవదిగా మనం చూసినట్లయితే ప్రతిష్టార్పణ. దీన్ని సమాధాన బలి కూడా అనవచ్చు. ప్రతిష్టార్పణ చూడండి, 19 నుంచి 37 వచనాల వరకు ఈ విధంగా ఉన్నాయి. 19వ వచనం, మరియు నీవు 2వ పొట్టేలును తీసుకొనవలెను, అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచగా ఆ పొట్టేలును వధించి దాని రక్తములో కొంచెము తీసి అహరోను కుడి చెవి కొన మీదను అతని కుమారుల కుడి చెవుల కొన మీదను వారి కుడి చేతి బొటన వేలు మీదను వారి కుడి కాలి బొటన వేలు మీదను చమిరి బలిపీఠము మీద చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా 2 పొట్టేళ్ళు అండి. ఇక్కడ ఈ పొట్టేలు, 2వ పొట్టేలను తీసుకుని ఏం చేయాలంటే దాని యొక్క రక్తమును ఏం చేయాలంట? అహరోను యొక్క కుమారుల మీద, అహరోను కుమారుల మీద చమరాలి, అంటే రాయాలి లేదా రుద్దాలి అనే విషయాన్ని మనం చూస్తుంటామండి. ఈ వచనాల్లో మనం చూస్తే గమనించినట్లయితే కొంత రక్తము అహరోను అతని యొక్క కుమారుల మీద బలిపీఠం ఉన్న రక్తాన్ని ప్రోక్షించాలి అనే విషయాన్ని చూస్తుంటాం. ఈ విషయం అనేది మనకి ఏం తెలియజేస్తుందంటే సమాధాన బలి గురించి తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు ఆ యొక్క రక్తాన్ని వారికి రాయడం ద్వారా ఇప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే వీరందరూ కూడా, మనుషులమైన మనమందరం కూడా మన పాపాన్ని బట్టి పాపులుగా ఉన్నాం, దేవునికి శత్రువులుగా ఉన్నాం. కానీ దేవుడేమో పరిశుద్ధుడు. మరి పరిశుద్ధుడైన దేవునితో పాపులమైన మనకి సమాధానం ఏర్పడాలంటే బలి జరగాలి. ఆ బలి ఈ గొర్రె పిల్లగా బలి జరిగింది కాబట్టి దాని యొక్క రక్తాన్ని వారికి ఇట్లా పూయడం ద్వారా ఇప్పుడు ఏమవుతుందంటే, ఇది సమాధాన బలి జరిగింది, దేవునికి మనుషునికి ఉన్నటువంటి ఆ యొక్క దూరం అనేది దగ్గరయింది, పాపి అయిన మనిషి పట్ల దేవునికి ఉన్నటువంటి ఉగ్రత సమాధానపరచబడింది. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు, పాపి అయిన మానవుడు వారు సమాధానపరచబడ్డారు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క విషయం అనేది మనకు తెలియజేస్తుంది, ఈ యొక్క ప్రతిష్టార్పణ లేదా సమాధాన బలి అనేది. అయితే మనం చూసినట్లయితే ఈ యొక్క పైనుంచి, అంటే పైన వారి చెవుల దగ్గర నుంచి కాలి బొటన వేలు వరకు ఆ రక్తాన్ని చమరమును కుడి చేయి అనేది రాస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే సంపూర్ణ శరీరం, అంటే నువ్వు సంపూర్ణ పరిశుద్ధత, సంపూర్ణ పాపక్షమాపణ, పరిపూర్ణంగా నువ్వు సమాధానపరచబడ్డావు, పరిపూర్ణంగా నువ్వు పవిత్రపరచబడ్డావు అనే దానికి సాదృశ్యంగా తెలియజేయడానికి ఆ రక్తాన్ని ఆ విధంగా పోశారు. అంత మాత్రమే కాదు, ఈ కుడి చెవి ఎందుకు రాశారంటే ఆ యాజకుడు దేవుని యొక్క మాట వినాలి అని. కుడి చేయికి ఎందుకు రాశారంటే యాజకుడు దేవుని యొక్క పని చేయాలని. కుడి కాలుకు ఎందుకు అంటే యాజకుడు దేవుని యొక్క మార్గంలో నడవాలి అని ఈ యొక్క
కార్యక్రమం అనేది చేయడం అనేది మనం చూస్తుంటామండి. ఇప్పుడు అహరోను మరియు అతని కుమారులు ఈ యొక్క సమాధాన బలిని బట్టి వాళ్ళు ప్రత్యక్ష గుడారంలో వాళ్ళు చేరి దేవుని ఆరాధించవచ్చు, వాళ్ళు బలులు అర్పించవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే ఈ విధంగా ఉంది. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. చూడండి, ఎవరి రక్తం వలన? ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలుగున్నది. ఇప్పుడు అక్కడ ఉన్న అహరోను అతని యొక్క కుమారులకి ఏ రక్తం ద్వారా వాళ్ళకి ధైర్యం కలిగి ఉంది? ఆ గుడారం లోపలికి వెళ్ళాలంటే పొట్టేలు యొక్క రక్తం ద్వారా వాళ్ళకు ధైర్యం వచ్చింది కదా లోపలికి వెళ్ళడానికి. కానీ ఇప్పుడు మనకి ఎవరి రక్తం? ప్రభు అయిన యేసు క్రీస్తు వారి రక్తం ద్వారా మనకి ఇంకా మరి ఎక్కువ ధైర్యం. ఈ కేవలం నిర్దోషమైన పొట్టేలు మాత్రం జస్ట్ జీవులు, పొట్టేలు మాత్రమే. కానీ వాటికంటే గొప్ప అయిన నిర్దోషమైన గొర్రె పిల్ల అయినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క రక్తమే మనకుంది. ఆయన రక్తంలో మనం కడగబడ్డాం కాబట్టి ఇంకా మనకెంత ధైర్యం ఉండాలి కదా. నిజంగా దేవుడు అంత గొప్ప ధైర్యాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు తన యొక్క రక్తాన్ని బట్టి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఎలా అనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదురు అన్నట్టున్నాడు. చూడండి, మనం ఒకప్పుడు శత్రులమై ఉన్నాం కానీ పరిశుద్ధుడైన దేవుని యొక్క కార్యం ద్వారా సమాధానపరచబడ్డాం. ఒకప్పుడు శత్రులం కానీ ఇప్పుడు దేవుని యొక్క పిల్లులం. ఒకప్పుడు దేవునికి దూరస్తులం కానీ ఇప్పుడు దేవునికి సమీపస్తులం అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటామండి. అదేవిధంగా 21వ వచనం నుంచి 21వ వచనం నుంచి ఈ 37 వచనం వరకు చదవండి. మరియు నీవు బలి పీఠమును మీదనున్న రక్తంతో అభిషేక తైలం మీదను అతనితోనున్న అతని కుమారుని మీదను అతని వస్త్రముల మీదను అతనితోనున్న అతని కుమారుల మీదను అప్పుడు అతడును అతని వస్త్రములను అతనితోనున్న అతని కుమారుల వస్త్రములు ప్రతిష్టము మరియు అది ప్రతిష్టమైన పొట్టేళ్ళు కనుక దాని రొగ్గున వాకును అంతరములను కప్పు బొగును కాలేజం మీద పశువు 2 మూత్రగ్రంథులను వాటి మీద ప్రభును ఉడిజప్పను ఒక కుండ్రని రొట్టును నూనెతో వండిన ఒక భక్షణము యెహోవా ఎదుటనున్న పౌండ్రని వాటిలో పల్లసని ఒక అప్పడమును నీవు తీసుకొని అహరోను చేతుల్లోని అతని కుమారుల చేతుల్లోని వాటినన్నిటిని ఉంచి అల్లాడింపబడు నైవేద్యముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. తర్వాత నీవు వారి చేతులలో నుండి వాటిని తీసుకొని యెహోవా సన్నిధిని ఇంపైన సువాసన కలుగునట్లుగా దహన బలిగా వాటిని బలిపీఠం మీద దహింపవలను, అది యెహోవాకు హోమము. ఇవన్నీ కూడా తీసుకొని ఏం చేయాలంట? అహరోను చేతుల్లోను అతని కుమారుల చేతుల్లోను వాటన్నిటిని ఉంచాలంట. చూడండి, ఒక్కసారి ఇమాజిన్ చేయండి, అక్కడ ఈ యొక్క బలులు అన్నీ అర్పించబడుతున్నాయి. ఆ సిచ్యువేషన్ జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. ఒక సైడు ఆ స్మెల్, ఒకసారి ఆ బ్లడ్, ఇవన్నీ కూడా అర్పించబడుతున్నప్పుడు ఈ చేతుల్లో ఫుల్గా అన్ని ఇట్లా పెడుతున్నారు అన్నట్టు, అన్ని రకరకాలు, ఇది పట్టుకో అది పట్టుకో ఇది పట్టుకో అని, అంటే ఫుల్గా హ్యాండ్ఫుల్గా ఉన్నాయన్నట్టు అవన్నీ వస్తువులు. సో అంటే చూడండి ఎంత ప్రిపరేషన్ ఉంది, ఎంత స్పెసిఫిక్గా ఈ యొక్క ప్రతిష్ఠిత కార్యక్రమం అనేది జరుగుతున్నది అనేది ఒకసారి మనం గమనించుదాం. ఇంకా ఎవరైనా 26 నుంచి 37 వచనాలు చదవండి స్పష్టంగా. 26 నుంచి ప్రతిష్ఠితమైన పొట్టేల నుండి బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దాన్ని అల్లాడింపవలెను, అది నీ వంతగును. ప్రతిష్ఠితమైన ఆ పొట్టేలులో అనగా అహరోనుదియు అతని కుమారులదియునైన దానిలో అల్లాడింపబడిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను ప్రతిష్ఠింపవలెను, అది ప్రతిష్ఠ అర్పణ గనుక నిత్యమైన కట్టడ చొప్పున అది ఇజ్రాయేలు నుండి అహరోనుకును అతని కుమారులకు నగును. ఇజ్రాయేలీయుల అర్పించు సమాధాన బలుల నుండి తాము చేసిన ప్రతిష్టార్పణ అనగా వారు యెహోవాకు చేసిన ప్రతిష్టార్పణగా నుండును. మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములను అతని తరువాత అతని కుమారులు వదును. వారు అభిషేకం పొందుటకును
ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలను. అతని కుమారుల్లో ఎవడు అతనికి ప్రతిగా యాజకుడగునో అతడు పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు 7 దినములు వాటిని వేసుకొనవలను. మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టేలను తీసుకొని పరిశుద్ధ స్థలంలో దాని మాంసమును వండవలను. అహరోను అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గర ఆ పొట్టేలు మాంసమును గంపలోని రొట్టెలను తినవలను. వారిని ప్రతిష్ఠ చేయుటకును వారి పరిశుద్ధపరచుటకును వేటి వలన ప్రాయశ్చిత్తము చేయబడినో వాటిని వారు తినవలను. అవి పరిశుద్ధమైనవి కనుక అన్యుడు వాటిని తినకూడదు. ప్రతిష్ఠితమైన మాంసంలోనేమి ఆ రొట్టెల్లోనేమి కొంచెమైన ఉదయం వరకు మిగిలి ఉండిన ఎడల మిగిలినది అగ్ని చేత దహింపవలను. అది ప్రతిష్ఠితమైనది కనుక దాన్ని తినవలదు. నేను నీకు ఆజ్ఞాపించిన వాటిని అన్నిటిని బట్టి నీవు అట్లు అహరోనుకును అతని కుమారులకును చేయవలను. 7 దినములు వారిని ప్రతిష్ఠపరచవలను. ప్రాయశ్చిత్తము నిమిత్తము నీవు ప్రతి దినమున ఒక కోడెను పాప పరిహార్థ బలిగా అర్పింపవలను. బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయటం వలన దానికి పాప పరిహార్థ బలి నర్పించి దాన్ని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకం చేయవలను. 7 దినములు నీవు బలిపీఠం నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి దాని పరిశుద్ధపరచవలను. ఆ బలిపీఠము అతి పరిశుద్ధముగా ఉండును. ఆ బలిపీఠములకు తగులున్నది అంతయు ప్రతిష్ఠితమగును. చూడండి, ఇప్పుడు ఈ యొక్క మాటలు మనం చదువుతున్నప్పుడు ఇంతకన్నా ముందు నిర్గమకాండంలో ఒక సంఘటన మనకు గుర్తుకొస్తుంది. ఏ సంఘటన అండి? ఇంతకన్నా ముందు నిర్గమకాండంలో ఈ రొట్టెలు కానీ ఈ యొక్క భోజనం కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు మనకు గుర్తుకొస్తుంది? పస్కా ఆ టైంలో వాళ్ళు చేయడం కానీ ఇవన్నీ కూడా సేమ్ అంటే కొంచెం మళ్ళీ దాని గురించి మనకు గుర్తు చేస్తుంటుంది కదా. పస్కా బలి అవన్నీ కూడా ఇవన్నీ చూసినటువంటి సందర్భం కూడా ఆ విషయాన్ని గురించి మనకి ఈ యొక్క సందర్భం జ్ఞాపకం చేస్తుంది. అంత మాత్రమే కాదు, ఈ యొక్క వచన భాగంలో మనం చూసినట్లయితే 7 దినములు అనేది మనం చూస్తుంటాం. 7 దినములు వాళ్ళు చేయాలంట ఈ యొక్క బలి. ఎందుకు 7 దినములు చేయాలి అని మనం చూసినట్లయితే మనము సృష్టిలో మనం టోటల్గా 6 దినాలు చేసి 7వ దినమున విశ్రాంతి మనం చూస్తుంటాం. ఇంకా 7 అనేటువంటి మాట మనం ఎక్కడ చూస్తుంటాం? ఇంకా బైబిల్లో యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరాలు చేశాడు, కానీ తర్వాత ఇంకా ఎక్స్ట్రా చేశాడు అనుకోండి, ఇంకా 7 చేశాడు, 7 సంవత్సరాలు కదా. అవును, ఇంకా 7 అనేటువంటి మాట చాలా సార్లు చాలా చోట కనబడుతుంది కదా. సో ఇక 7 అనేటువంటి పదం పరిపూర్ణతకు సాదృశ్యం. ఈ బలులు 7 రోజులు ఎందుకు చేయాలంటే పరిపూర్ణంగా బలి అర్పించబడింది అని తెలియజేయడానికి ఆ 7 రోజులు ఆ బలులు అనేవి క్రమం తప్పకుండా చేయాలి అనేది మనం చూస్తుంటామండి. ఇవన్నీ వచన భాగాలలో మనం గమనించినట్లయితే పాపి అయినటువంటి ఒక మనిషి దేవునితో ఏ విధంగా సమాధాన పడగలుగుతాడు, దానికి ఒకే ఒక అవకాశం బలి. ఆ బలి ఎలా చేయాలి, ఎంత పర్టిక్యులర్గా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత క్రమం తప్పకుండా స్ట్రిక్ట్గా ఫాలో కావాలి అనేటువంటి విషయాలని ఈ వచన భాగాల్లో మనము గమనిస్తూ ఉంటామండి. ఇది మనము ప్రతిష్టార్పణ సమాధాన బలి. 4వదిగా నిత్యముగా అర్పించు దహన బలి. చూడండి, నిత్యముగా అంటే ప్రతి అనుదిన అర్పించు దహన బలి కూడా అనుకోవచ్చు దీన్ని. 38 నుంచి 42 వచనాలు చదవండి ఎవరైనా. 38 నుంచి 42 వచనాలు. బలిపీఠం మీద నిత్యమును అర్పింపవలసినది ఏమనగా ఏడాదికి 2 గొర్రె పిల్లను, ప్రతి దినమును ఉదయమందు 1 గొర్రె పిల్లను, సాయంకాలమందు 1 గొర్రె పిల్లను అర్పింపవలను. దంచి తీసిన 3 నూనెతో కలిపిన 10వ వంతు పిండిని పానీయాత్మముగా 3 ద్రాక్షారసమును మొదటి గొర్రె పిల్లతో అర్పింపవలను. సాయంకాలమందు 2వ గొర్రె పిల్లను అర్పింపవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం అగునట్లు ఉదయకాలమందరి అర్పణమును దాని పానీయాత్మమును అర్పించినట్లు దీనిని అర్పింపవలను. అది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారం యొక్క ద్వారముల వద్ద నీ తరతరములకు నిత్యముగా అర్పింప దహన బలి. మీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుందును. అక్కడికి వచ్చి ఇశ్రాయేలును కలుసుకుందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. చాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రత్యేకించి ఈ యొక్క వచన భాగాల్లో మనం చూస్తే ఇశ్రాయేలులు ప్రతిరోజు ఎన్ని గొర్రెపిల్లలు? అక్కడ 2 గొర్రెపిల్లలు ఉన్నాయి. ఉదయం 1,
సాయంత్రం ఒకటి దహన బలిగా వారు అర్పించాలి. ఇవి ఏం తెలియజేస్తాయంటే దేవునితో నిరంతరం ఉన్నటువంటి సావాసాన్ని, దేవునికి నిరంతరం మనం ఆరాధించాలి అనే విషయాన్ని గురించి ఈ యొక్క నిరంతరము చేయాల్సిన అనుదిన బలులు, నిత్యము బలులు అనేవి మనకు తెలియజేస్తుంటాయండి. అంటే ప్రతిరోజు ఈ పొట్టేళ్ళు బలింపబడుతూ ఉండేవి. అంటే ఎలా ఉంటుంది చూడండి ఆ సిచ్యువేషన్. పిల్లరా, ఈరోజు మన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం జరగాలి అనుకుంటే, ఆ గొర్రె మేకల ద్వారానే మనకు పాపాలకి ప్రాయశ్చిత్తం జరిగేది ఉంటే, రోజుకు మనం ఎన్ని గొర్రె మేకలను బలి ఇచ్చేవాళ్ళము. అసలు చాలా షార్టేజ్ ఉండేది కావచ్చు గొర్రె మేకలకు బలి. ఇక్కడ అబుదాబిలో దొరికపోయేదో మనకు గొర్రెల మేకలను బలి ఇవ్వాలంటే కదా. కానీ మనము నిజంగా అవి కేవలం సాదృశ్యంగానే ఉన్నాయి, కానీ నిజమైనటువంటి పరిపూర్ణత, సంపూర్ణత క్రీస్తులో మనకు ఉన్నదండి. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన మనకు అందరి కోసం ఒకేసారి ఆ యొక్క గొప్ప బలిని ఆయన చేశారు. ఆయనే ప్రధాన యాజకుడు, ఆయననే నిర్దోషమైన గొర్రెపిల్లగా ఆయన మనందరి కొరకు ఒకే స్థానంలో ఒకేసారి ఆయన మరణించడం ద్వారా సమస్త మానవాళి అందరి యొక్క పాప క్షమాపణకు మార్గం దొరికింది. సమస్త మానవాళి అందరికీ ప్రాయశ్చిత్తం దొరికిందండి. నిజంగా ఆయన ఇప్పుడు ఈరోజు మనం అనుదినం బలులు అర్పించడం అవసరం లేదండి. ఎందుకు అవసరం లేదు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒకేసారి మనందరి కొరకు బలిగా అర్పించబడ్డారు కాబట్టి ఆ గొప్ప సత్యాన్ని మనం గమనిస్తాం. ఆయన మన కొరకు బలిగా అర్పించబడ్డాడు కాబట్టి మనం ఏం చేయాలంటే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో మనం ఏం చేయాలంటే, మనమందరం కూడా సజీవ యాగముగా మనము దేవునికి అర్పించుకోవాలి. ప్రజల గమనించండి, సజీవ యాగముగా అంటే అర్థం ఏంటి? సజీవ యాగముగా అంటే నువ్వు చచ్చిపోని చెప్తున్నావు దేవుడు, నేను యాగముగా నువ్వు చచ్చిపోని చెప్తారు. సజీవ యాగముగా నువ్వు బ్రతుకుతూ ఆయన ఆరాధించు, నీ జీవితం ద్వారా ఆయన ఆరాధించు, నీ పనుల ద్వారా, నీ ఆలోచనల ద్వారా దేవుణ్ణి ఆరాధించాలి. సజీవ యాగముగా మనం ఆయనకు అర్పణగా అర్పింపబడాలి అనే విషయాన్ని గురించి ఆయన తెలియజేస్తున్నాడు. ఇది రెండో విషయం ఇంతవరకు మనం చూసామండి. 4 బలులు. 4 బలులు ఏంటండి? పాప పరిహారార్థ బలి ఒకటి, రెండోది దహన బలి, మూడోది ప్రతిష్ఠిత బలి, 4వదిగా నిత్యము అర్పించు దహన బలి కదా. ఇవి 4 విషయం. ఇంకా ఎక్కువగా, చాలా ఎక్కువగా లేవి కాండంలో ఇంకా చాలా చూస్తుంటాం ఈ బలుల గురించి. ఇంకెవరైనా చదవాలనుకుంటే లేవి కాండం చదవడానికి మీకు చాలా క్లియర్గా అర్థమవుతాయి. సో ఇప్పుడు మూడవదిగా యాజకులను ప్రతిష్ఠించడానికి కారణం చూద్దాం. 43 నుంచి 46 చదవండి. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడింది. నేను సాక్షపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరిచింది. నాకు యాజకులగునట్టు అహరోను అతని కుమారులను పరిశుద్ధపరిచింది. నేను ఇశ్రాయేలు మధ్య నివసించి వారికి దేవుడినై ఉన్నాను. కావున నేను వారి మధ్య నివసించినట్టు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకుంది. నేను వారికి దేవుడైన యెహోవాను. చాలండి. ఇప్పుడు మనం చివరి భాగానికి వచ్చామండి. చివరి భాగం అంటే బర్గర్లో ఉన్న కింద బ్రెడ్కి వచ్చాం కదా. సో ఇప్పుడు ఈ కింద విషయం మనకు ఏం తెలియజేస్తుందంటే, యాజకులను ప్రతిష్ఠించడానికి కారణం కదా. ముందేమో ఫస్ట్ యాజకులను ప్రతిష్ఠిత సిద్ధపాటు అనేది మనం అక్కడ చూస్తుంటాం కదా అక్కడ ఫస్ట్. తర్వాత రెండో భాగంలో బలులు కదా. ఇప్పుడు మూడో భాగంలో మనం ఏం చూస్తున్నాం? యాజకులను ప్రతిష్ఠించడానికి కారణం. అసలు ఎందుకు ప్రతిష్ఠించడం యాజకులను అంటే దీంట్లో కారణం చూస్తున్నాం. ఏమేమి ఉన్నాయంటే దీనిలో కారణాలు? యాజకులను ఎందుకు ప్రతిష్ఠించాడు దేవుడు? వారి మధ్య నివసించడానికి, ప్రజల మధ్య దేవుడు నివసించడానికి, పరిశుద్ధ సేవ స్థాపించబడడానికి, ప్రజలకు దేవునికి మధ్య సంబంధం ఏర్పరచబడడానికి కదా. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి కదా. తానే విమోచకుడు అని ప్రజలు తెలుసుకోవడానికి ఈ యొక్క వారిని యాజకులను అక్కడ ప్రతిష్ఠించడం అనేది మనం చూస్తుంటాం. అంటే యాజకుల ప్రతిష్ఠిత ద్వారా దేవుని యొక్క సన్నిధి, పరిశుద్ధత, సేవ, ఆయనకు విడుదల గురించి తెలియజేయబడుతుంది. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ దేవుని యొక్క హృదయం ఎలా ఉంది, దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు, ఈ బలుల పట్ల ప్రతిష్టార్పణ పట్ల ఏమని ఆలోచిస్తున్నాడంటే, ఆ పరిశుద్ధుడైన దేవాతి దేవుడు మనుషులతో సావాసం చేయాలనుకుంటున్నాడు. ఆయన సన్నిధి మనుషులతో ఉండాలని ఆశిస్తున్నాడు. అందుకనే దేవుడు టెంపరీగా ఈ గుడారమును వీటన్నిటిని కూడా ఆయన టెంపరీగా సాదృశ్యంగా, ఛాయగా దేవుడు అక్కడ ఏర్పరచడం అనేది మనము చూస్తుంటాం. కానీ పరిపూర్ణత ప్రభు అయిన యేసుక్రీస్తులో ఇది మనకు నెరవేర్చబడింది.
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన దేవాతి దేవుడై ఉండి ఈ లోకంలోనికి మన మధ్యలోకి వచ్చి ఆయన మన మధ్య నివసించాడు. ఇప్పుడు ఈ యొక్క గుడారం అనేది దేనికి సాదృశ్యంగా ఉంది? దేవుడు మనుషులతో నివాసం చేయడానికి సాదృశ్యంగా ఉంది కదా. కానీ ఈ సాదృశ్యం కంటే పరిపూర్ణత ఎక్కడ నెరవేరింది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శరీరం అనేటువంటి గుడారము ద్వారా ఈ లోకములోనికి వచ్చి ఆయన ఈ లోకంలో లిటరల్గా మన మధ్య బ్రతికాడు. మనం నడిచిన నేల మీద నడిచాడు, మనం తిన్న ఆహారాన్ని తిన్నాడు, మనం పీల్చుకున్న ఆ యొక్క గాలిని ఆయన పీల్చుకున్నాడు. ఆయన మనలో ఒకని వంటి వాడయ్యాడు, తన సహోదరులో ఒకని వంటి వాడయ్యాడు. చూడండి, ఆయన మనతో ఆయన నివసించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడండి. నిజంగా ఆయన గుడారం కంటే గొప్పవాడు, ఈ యాజకుల కంటే, ప్రధాన యాజకుల కంటే ఇంకా గొప్పవాడు. ఆయన పరిపూర్ణమైనటువంటి నెరవేర్పుగా మనకు ఉన్నాడండి. నిజంగా గమనించండి, ఆయన దేవాతి దేవుడై ఉండి తాను ఈ లోకంలోనికి ఒక రిక్తునిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. దాసుని స్వారూప్యము ధరించుకొని తనను తాను రిక్తునిగా ఈ లోకంలోనికి వచ్చాడు, రిక్తునిగా చేసుకొని ఈ లోకంలోనికి వచ్చాడు. పిల్లల రిక్తునిగా చేసుకున్నాడు అంటే తన దైవత్వాన్ని వదిలిపెట్టాడని కాదండి ఇక్కడ అర్థం. రిక్తునిగా చేసుకున్నాడంటే అర్థం ఏంటంటే మానవత్వాన్ని ధరించుకున్నాడని అర్థం. పిల్లలు గమనించండి, తాను దేవాతి దేవుడై ఉండి ఆయన మానవత్వాన్ని ధరించుకోవడం ఆయనకు అవసరం లేదు. కానీ ఆయన మానవత్వాన్ని ధరించుకోవడం, మానవ స్వారూప్యంలోనికి రావడం అనేది అది రిక్తునిగా చేసుకోవడం అంటే అర్థం. రిక్తునిగా చేసుకున్నట్టే దైవత్వాన్ని వదిలిపెట్టలేని కాదు. ఆయన దైవత్వం 100% దైవత్వం ఆయనలో ఉంది. కానీ మానవత్వాన్ని ఆయన యాడ్ చేసుకున్నాడు కాబట్టి తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అంటే నిజంగా ఆయనకు అవసరం లేదు మానవత్వం, మనలో ఒకని వంటి వాడు అవ్వడం అవసరం లేదు ఆయనకి. కానీ మనలో ఒకని వంటి వాడయ్యాడు, దాసుని యొక్క స్వారూప్యాన్ని ధరించుకున్నాడు. ఆ విధంగా తనను తాను ఆ విషయంలో ఆ విధంగా తగ్గించుకున్నాడు. ప్రియులారా, నిజంగా ఆయన ఆ విధంగా తగ్గించుకొని మన కోసం ఈ లోకంలో ఆయన బ్రతికాడు, మన కోసం మరణించాడు. నిర్గమకాండము 29వ అధ్యాయంలో మనకు ఒక గొప్ప ఆత్మీయమైన విషయాన్ని మనకు తెలియజేస్తుందండి. ఏంటంటే పరిశుద్ధమైన దేవుణ్ణి సమీపించడం అంటే సాధారణ విషయం కాదండి. ఈ యాజకులకే ఆ గుడారంలోకి వెళ్ళాలంటే ఎన్ని ఉన్నాయండి? చాలా రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి కదా. మనకి ఇవన్నీ చూసినప్పుడు ఏం అర్థం కావాలంటే పరిశుద్ధులైన దేవుని సమీపించడం అంటే ఆషామాషి విషయం కాదండి. దానికి ఎన్నో జరగాలి కదా, అది చాలా కష్టం అండి. కానీ నిజంగా ఈరోజు మనం పరిశుద్ధులైన దేవుని సమీపించాలంటే ఆ దేవుడే, మనము ఆయన సమీపించలేమని ఆ దేవాతి దేవుడే ఆయన మనల్ని సమీపించాడు, ఆయన మన దగ్గరికి వచ్చాడు కదా. నిజముగా ఆయన మన కోసం బ్రతికి మన కోసం మరణించడం ద్వారా మనము ఆ తండ్రి అయిన దేవునితో యుగయుగాలు శాశ్వత కాలం ఉండడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి ఆయన వచ్చారండి. చూసినట్లయితే నిజముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన ఒక అర్పణగా మనల్ని అర్పించుకున్నాడండి. మన కోసం ఆయన మన కొరకు ప్రతిష్ఠించుకున్నాడంట. మన కొరకు ఆయన ఒక అర్పణగా అర్పించుకున్నాడు. మన కొరకు ఆయన ఒక నిర్దోషమైన గొర్రెపిల్లగా సిలువలో మరణించాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనము దేవునికి మన జీవితాన్ని అర్పించుకోవాలి. నిజంగా మనం దేవునికి మన జీవితాన్ని మనం అర్పించుకున్నామా? ఆయన మహిమ కోసం మనం బ్రతుకుతున్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం ఆలోచన చేసుకుందాం. నిజంగా అర్పించుకోవడం అంటే కేవలం క్రైస్తవ ఆచారాలు పాటించడం మాత్రమే కాదండి. ఇక్కడ ఏంటంటే పరిశుద్ధంగా నీ హృదయాన్ని కాపాడుకుంటూ దేవుని మహిమ కోసం బ్రతకడం, దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి బ్రతకడం, దేవుని మహిమ కోసం ఈ లోకంలో బ్రతకడమే సజీవ యాగముగా మనం దేవునికి మనం అర్పించుకోవడం అని అర్థం. దీనికి ఒకానొక ఉదాహరణ మనకు తిమోతి ఉన్నారు. 2 తిమోతి 4:5-8 చూస్తే పౌలు గారు ఉన్నారు, మన మంచి ఉదాహరణ. పౌలు గారు చెప్తున్నారు మాట ఏంటంటే, అయితే నీవు అన్ని విషయంలో మితముగా నుండుము, శ్రమపడము, సువార్తికుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను అంటున్నాను. చూడండి, ఈ పానార్పణం అనేది ఎక్కడ వాడబడేదండి? బలుల దగ్గర వాడబడేది పానార్పణం అనేది. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారు? మీకోసం నేను పానార్పణముగా పోయబడుచున్నాను అంటున్నాడు. నిజముగా ప్రియులారా, క్రైస్తవులమైన మనమందరము కూడా మన తోటి సోదరుల కొరకు పానార్పణముగా పోయబడాలి. మనము సజీవ యాగముగా మనం అర్పించబడాలి. మన నిజంగా మన తోటి సోదరుల పట్ల ఆ విధంగా పానార్పణముగా పోయబడుతున్నామా? త్యాగపూరితంగా మనము
సాక్రిఫైస్ చేసుకొని ఇతరుల క్షేమాభివృద్ధి కొరకు మనం పనిచేస్తున్నామా? ఒకసారి మనం ఆలోచిద్దామండి. నిజంగా ఎంతమంది మనలో ఉన్నమంది, ఎంతమంది మన ప్రతిరోజు మన సంఘ సభ్యుల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ప్రియులారా? గమనించండి. ఎంతమంది మన సంఘంలో ఉన్నటువంటి అవసరతలో ఉన్న వారిని, అవసరతలు ఉన్నాయని తెలుసుకుని వారికి ఎంతమంది మీరు సహకరిస్తున్నారు? ఎంతమంది మీలో ఉన్నవారు కొంత సమయాన్ని కేటాయించి వారంలో ఒకరికైనా ఇద్దరికైనా మన సంఘంలో ఉన్న వారికి ఫోన్ చేసి ఎలా ఉన్నారు, బాగున్నారా, మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది అని ఎంతమంది అడుగుతున్నారు? ప్రియులారా, ఆదివారము ఆరాధన అయిపోయిన తర్వాత, ఆరాధన సమయం అయిపోయిన తర్వాత ఎంతమంది కొంత సమయాన్ని కేటాయించి మన తోటి సహోదరులతో మాట్లాడుతున్నారు? సంఘం వచ్చినాం, అయిపోయిన తర్వాత డైరెక్ట్ టు కార్ అనకుండా కొంతసేపు కూర్చొని కొంచెం అందరితో మాట్లాడి ఎలా ఉన్నారు బ్రదర్, బాగున్నారా సిస్టర్, ఇలా అడిగి తెలుసుకోవడం అనేది ఎవరు ఎంతమంది సమయాన్ని కేటాయిస్తున్నాము? పిల్లలు ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా పానార్పణంగా పోయడం అంటే, బలిగా అర్పింపబడడం అంటే మనం త్యాగం చేసుకోవడం. మరి ఏ విషయంలోనైనా మనం త్యాగం చేసుకుంటున్నామా అనే విషయాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. నిజంగా ఈ విధంగా బ్రతకడానికి దేవుడే మన కృపను అనుగ్రహిస్తాడు. నువ్వు ఆయన మీద నువ్వు ఆధారపడితే ప్రార్థన, దేవా నేను అర్పణగా అర్పించబడాలనుకుంటున్నాను, సజీవ యాగముగా నేను ఉండాలనుకుంటున్నాను, నీ కృపను దయచేయు. అలా ఉండడానికి నాకు పరిస్థితులను అనుకూలపరచు, అలా ఉండడానికి నా దగ్గరికి వ్యక్తులను నడిపించు అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీకు కృప అనుగ్రహిస్తాడు. పిల్లరా, ఈ యొక్క బలులన్నీ కూడా క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాయి. క్రీస్తు మన కొరకు మన స్థానంలో ఆయన మరణించాడు, బలిగా అయ్యాడు. ఆయన మన కొరకు మరణించాడు కాబట్టి బ్రతికున్న మనం ఆయన కొరకు చావాలని చెప్పట్లేదు, మనం ఆయన కొరకు బ్రతకాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. సజీవ యాగముగా మనం ఉండాలని దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఇలాంటి జీవితాలను ఆయన మనందరికి కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్.